బ్లడ్ ప్రెషర్ అధికంగా ఉంటే ఆరోగ్యానికి చాలా చేటు. హై బీపీ ఉన్నట్లు బయటపడిన వారు క్రమంగా లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉంటారు. కానీ కొందరు ఎలాంటి చెకప్ చేయించుకోకుండా తమకు అంతా సరిగానే ఉంది అనుకుంటారు. కానీ కొందరిలో ఎలాంటి లక్షణాలు కనిపించకున్నా బీపీ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. అందుకే చెకప్ తప్పనిసరి. అయితే ఎవరు ఎన్ని రోజులకు ఒకసారి బీపీ చెక్ చేసుకోవాలి అనేది వారి పరిస్థితిని బట్టి ఉంటుంది. ఆ వివరాలు చూసేయండి. బీపీ అధికంగా ఉంటే గుండె జబ్బులు, స్ట్రోక్, కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. కాబట్టి బీపీ చెక్ చేసుకోవడం, నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. బీపీ మెజర్మెంట్స్ ఎప్పుడు చేయాలి, ఎన్నిసార్లు చేయాలి అనేది మీ ప్రశ్న. సో బ్లడ్ ప్రెషర్ ఉన్న పేషెంట్స్కి ఆర్ హైపర్ టెన్షన్తో బాధపడుతున్న పేషెంట్స్ని బీపీ కంట్రోల్లో ఉందా లేదా చెక్ చేసుకోమని సలహా ఇస్తూ ఉంటాం. అయితే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉండే దాన్ని బట్టి ఫ్రీక్వెన్సీ ఆఫ్ చెకింగ్ కూడా మేము సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఎవరైతే పేషెంట్స్కి బీపీ కంట్రోల్లో ఉండదో లేదా నంబర్స్లో ఎక్కువగా మార్పు ఉంటుందో, ఎక్కువ తక్కువ జరిగే అవకాశం ఉన్నప్పుడు బీపీ చెక్ చేసుకోవడం, ఎక్కువసార్లు చెక్ చేసుకోమని సలహా ఇస్తూ ఉంటాం. లేదా ఎప్పుడైనా బీపీ మందులు మారుస్తూ ఉంటామో లేదా ఏదైనా అదనంగా మందులు ఏవైనా వాడే అవకాశం జరిగినప్పుడు బీపీలో మార్పులు జరిగే అవకాశం ఉంటున్నాయి. కాబట్టి వాళ్ళలో తరచూ బీపీ చెక్ చేసుకోమని సలహా ఇస్తూ ఉంటాం. కామన్గా బీపీ వారానికి ఒకసారి చెక్ చేసుకోమని చెప్తూ ఉంటాము. లేదా ఆల్వేస్ కంట్రోల్లో ఉన్న పేషెంట్స్కి నెలకు ఒకసారి చెక్ చేసుకున్నా సరిపోతుంది అంటాం. ఎవరికైతే మార్పులు చేర్పులు జరుగుతుంటాయో లేదా బీపీ ఇంకా అధికంగా ఫ్లక్చువేషన్స్ ఉంటాయో వాళ్ళకి ఒక్కోసారి రోజు చెక్ చేస్తూ ఉండమని చెప్తాము. కొన్నిసార్లు రోజుకి 2-3 సార్లు కూడా చెక్ చేసుకోమని చెప్తూ ఉంటాం. బీపీ ఎక్కువైతే చాలా మందికి తలనొప్పి, తల తిరగడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో అవి ఉండవు. అందుకే రెగ్యులర్గా చెక్ చేసుకోవడం చాలా అవసరం. 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ నెలకొక్కసారైనా బీపీ చెక్ చేయించుకోవాలి అనేది నిపుణుల సూచన. కుటుంబంలో ఎవరికైనా హై బీపీ హిస్టరీ ఉన్నా, ఊబకాయం సమస్య ఉన్నా నెలలో 2-3 సార్లు చెక్ చేయించుకోవడం మంచిది. హై బీపీతో బాధపడుతున్న వారు డాక్టర్ల సూచనల మేరకు బీపీని చెక్ చేసుకోవాలి. బీపీ మరీ ఎక్కువగా ఫ్లక్చువేట్ అయ్యే పరిస్థితుల్లో 24 అవర్స్ కంటిన్యూస్గా బీపీ చెక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. దీన్ని అంబులేటరీ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ అంటాము. ఇది ఒక స్పెషల్ డివైస్ ఉంటుంది. అది పేషెంట్కి బీపీ కఫ్ కట్టేసినప్పుడు 24 గంటల పాటు అది బీపీని చెక్ చేస్తూ ఉంటుంది. సో ప్రతి పేషెంట్ అవసరాన్ని బట్టి బీపీ మెజర్మెంట్ అనేది చూస్తుంటాము. వేరియేషన్ ఎంత ఎక్కువగా ఉంటుందో దాన్ని బట్టి ఫ్రీక్వెన్సీ కూడా ఎక్కువగా చెక్ చేయమని చెప్తూ ఉంటాం. హార్ట్కి సంబంధించిన వ్యాయామం గురించి వస్తే ఏరోబిక్ యాక్టివిటీ అంటాము, లేదా హార్ట్ రేట్స్ని పెంచాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రతి మనిషికి వాళ్ళకి తగ్గ హార్ట్ రేట్స్ని ఇంక్రీజ్ చేస్తూ యాక్టివిటీ చేయాలి. సో ఆ హార్ట్ రేట్స్ని అచీవ్ చేస్తూ చేసే యాక్టివిటీ ఏదైనా కానీ హార్ట్కి హెల్తీగా ఉంటుంది. సో ఏరోబిక్ యాక్టివిటీ లైక్ రన్నింగ్ కానివ్వండి, లేదా వెయిట్ ట్రైనింగ్ యాక్టివిటీస్ కానీ ఇలాంటివి హార్ట్ రేట్స్ని పెంచుతాయి. హార్ట్ రేట్స్ని పెంచడం వల్ల హార్ట్ని హెల్తీగా చేయడంలో ఉపయోగపడుతూ ఉంటాయి. ఇంటి దగ్గరే డిజిటల్ మిషన్ ఉపయోగించి బీపీని సులభంగా చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకోవడానికి ముందు 5 నిమిషాలు విశ్రాంతిగా కూర్చోవాలి. బీపీ చెక్ చేసుకునే సమయంలో కుర్చీలో నిటారుగా కూర్చొని పాదాలు నేలపై ఆనించి చేతిని గుండె ఎత్తులో ఉంచాలి. కాఫీ లేదా టీ తాగిన వెంటనే బీపీ చెక్ చేసుకోకూడదు. హై బీపీ కంట్రోల్లో ఉండాలి అంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. ఉప్పును తక్కువగా తీసుకోవాలి. సరిపడినంత నిద్రతో పాటు ప్రతిరోజు వ్యాయామాలు చేయాలి. ముఖ్యంగా మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటే మంచిది.